ఈరోజు ఇంకొక న్యూ బ్యూటిఫుల్ బ్రైడల్ బేబీ కుచ్చును ఎలా వేసుకోవాలో చూద్దాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడడానికి. 2 కలర్స్, అలాగే కొత్త లుక్, కొత్త షేపు. ఇప్పుడు ఈ ట్యాజులు ఎలా వేయాలనో చూద్దాము. ఫస్ట్ నేను ఇక్కడ క్లాత్కు ఒక పెన్ను తీసుకొని అర్ధచంద్రాకారము వచ్చేలా గీసుకుంటున్నాను. ఇలా డ్రాయింగ్ చేసుకుంటున్నాను. షేప్ను అర్ధచంద్రాకారంలో ఇలా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా లైను కనిపించేలా తిక్కుగా గీసుకోండి. ఇలా కనిపించేలా గీసుకొని ఇప్పుడు నేను నార్మల్ నీడిల్కి 8 లైన్స్ సిల్క్ థ్రెడ్ అయితే ఎక్కించుకున్నాను. ఈ అర్ధచంద్ర ఆకారంలో మిడిల్లో వచ్చేలా నీడిలు క్లాత్ అడుగు భాగం నుంచి పైకి అయితే ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని కొంచెం 1 ఇంచు మేన పొడవు తీసుకొని మిగులు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దాని పక్కనే వచ్చేలా ఇంకొక రౌండ్ అయితే గుచ్చుకోవాలి. అలా ఇలా పూర్తిగా లైన్ అంతా గ్యాప్ ఫిల్ అయ్యేలా నీడిల్ను అడుగు నుంచి పైకైతే ఇలా లేయర్స్ లాగా తీసుకోవాలి. ఇలా 3 ఇప్పుడు 4th టైం అయితే నీడిల్ గుచ్చుతున్నాము. 5th ఇక్కడికి 5 టైమ్స్ అవుతాయి. మిడిల్ లైన్ వదిలేస్తే సేమ్ టైం రైట్ సైడ్న ఎలాగైతే మనము నీడిలు క్లాత్ అడుగు భాగం నుంచి పైకి తీసుకున్నాము, లెఫ్ట్ సైడ్న కూడా అలానే వచ్చేలా 5 లైన్స్ వచ్చేలా తీసుకోవాలి. ఇలా 1 by 1 గ్యాప్నంతా లైన్ అంతా ఫిల్ చేసేసుకోవాలి. అర్ధచంద్రాకారం అంతా ఇలా ఫిల్ చేసేసుకోవాలి. ఎక్కడైనా కొంచెం చిక్కు పడినట్లు ఉన్నా కానీ నీడిల్ మళ్ళీ బ్యాక్ తీసేసుకొని మళ్ళీ గుచ్చుకోండి. క్లియర్గా అయితే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా అడుగు భాగం నుంచి నీడిల్ పైకి తీసుకొని గుచ్చుకోవాలి. చివరిగా ఇంకొకసారి అయితే నిడిలు గుచ్చుకోవడానికి అయితే అదే నిడిలు క్లాత్కు గుచ్చుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. ఇప్పటికీ టోటల్గా గ్యాప్ అయితే ఫిల్ అయిపోయింది. షేప్ కూడా ఫిల్ అయిపోయింది. ఇలా థ్రెడ్ను నీట్గా అనుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్ కలరు సేమ్ 8 లైన్స్ ఎక్కించుకొని ఇక్కడ నేను ఒక చిన్న ఎక్స్ట్రా వర్క్ అయితే చేస్తున్నాను. మిడిల్ లైన్కు కొంచెం పైన వచ్చేలా లేయర్ అయితే తీసుకొని ఈ గ్రీన్ కలర్ని కొంచెం పురి తిప్పినట్లయితే పట్టుకోవాలి. లేయర్ని ఇలా కొంచెం పురి తిప్పుకొని పట్టేసుకోవాలి. లెఫ్ట్ సైడు 2, రైట్ సైడు 2 వచ్చేలా చూసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్ 1 కుట్టాను, లెఫ్ట్ సైడ్ అయితే 1 తీసుకున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ కొంచెం గ్యాప్ ఎక్కువ అయితే వచ్చింది లెఫ్ట్ సైడు. నేను మళ్ళీ బ్యాక్ తీసేసుకొని మళ్ళీ గ్యాపు కరెక్ట్గా ఉండేలా చూసుకుంటున్నాను. ఇలా గుచ్చుకొని పైకి తీసుకున్న తర్వాత కొంచెం పురి తిప్పినట్లు అలా థ్రెడ్ తీసేసుకొని మొత్తం ఈ సిల్క్ థ్రెడ్ ఏదైతే ఉందో ఇదంతా నీట్గా అనుకున్న తర్వాత నేను లెఫ్ట్ సైడ్న 2 టైమ్స్, రైట్ సైడ్న 2 టైమ్స్ అయితే గ్రీన్ కలరు తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మనము ట్యాజిల్ను బాగా నీట్గా అయితే ఇలా అనుకోవాలి. పోగులన్నీ ఎక్కడ అప్ అండ్ డౌన్ లేకుండా, అంటే సల్లు బిర్రు లేకోకుండా నీట్గా అనుకున్న తర్వాత 2 లైన్స్ గోల్డ్ జెర్రీ థ్రెడ్ తీసుకొని ఒక 2-3 టైమ్స్ రౌండ్స్ చుట్టుకున్న తర్వాత అయితే నేను ముడి వేసుకున్నాం అనుకున్నాను. కాకపోతే కొంచెం ఎక్కువ ఏమన్నా వెడల్పు వచ్చేలా థ్రెడ్ని చుడితే ఇంకొంచెం అందంగా కనిపిస్తుంది కదా అని ఇంకా 4-5 రౌండ్లు అయితే ఎక్కువ చుట్టుకొని ఇక్కడ ముడి అయితే వేసేసుకుంటున్నాను. 2 టైమ్స్ ముడి వేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకున్న తర్వాత ముడి ఊడిపోకుండా ఉండడానికి నేను కొంచెం గమ్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు గమ్ము పెట్టిన తర్వాత ఈ థ్రెడ్ను నీట్గా అనుకొని మనం థ్రెడ్ ట్యాజిల్ ఎంత అయితే పొడవు పెట్టాలనుకుంటున్నామో అంత పొడవు ఉన్నించుకొని థ్రెడ్ను కట్ చేసేసుకొని ఇలా నీట్గా అయితే సరిచేసుకోవడమే. అంతే, అందమైన బ్రైడల్ బేబీ రెడీ అయిపోయింది. అందమైన బేబీ బ్రైడల్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.